వచనబద్ధులు కదా. వసంత పంచమి రోజున ఖచ్చితంగా నా రథంలో మీరు ప్రయాణించి తీరాల్సిందేగా. మరి ఆ రోజున మీ సత్తా, మీ గౌరవం, ఇంకా మీ భయం మొత్తం నా రథం నుంచి జారిపోయి భూమి మీద పడుంటాయి. అలాంటి పిచ్చి పని ఎప్పటికీ చెయ్యొద్దు కర్ణ. ఒకవేళ నువ్వేదైనా అలాంటి దుర్మార్గం చేశావనుకో, అప్పుడు నువ్వు మొత్తం జీవితమంతా హస్తినాపుర కారాగారంలో గడపక తప్పదు. నాదే కాదు, మొత్తం సూత సమాజం జీవితాలన్నీ కారాగారంలాగే అనిపిస్తున్నాయి మహారాజా. నాకేం భయం లేదు. కానీ ఎప్పటికీ పడిపోని మహామహితాత్ములు భీష్ముడు నా రథం నుంచి తప్పకుండా పడిపోతారు. మొత్తం అందరూ చూస్తారు ఈ మహామహితాత్ములు భీష్ములు కూడా పడిపోతారని. నాయనా, అలాంటి భీషణ ప్రతిజ్ఞ చేయటం మంచిది కాదు పుత్రా. భీషణమైన ప్రతిజ్ఞ చేసే అధికారం కేవలం మహామహితాత్ములు భీష్ములకే ఉందా? బాబూ, నీ చిన్నప్పుడు నా చేత్తో నీకు తినిపించాను, జోలపాడి నిద్రపుచ్చాను. మనిద్దరి మధ్య ఓ అనుబంధం ఏర్పడింది. ఎందుకో తెలీదు, నిన్ను చూస్తే నాలో ఒక బిడ్డ పట్ల ప్రేమ పుట్టుకొస్తుంది నాకు. నీ జీవితం కారాగారంలో మగ్గిపోతుంటే నేనది చూడలేను. నీ ప్రతిజ్ఞను విడిచిపెట్టు బాబు. ఇలా నీ అహంకారం కోసం మొత్తం జీవితాన్ని వ్యర్థం చేసుకోకూడదు. శాస్త్రహీనుడు, స్వతంత్రం లేని మనిషికెప్పుడు అహంకారమే అసలు సంపద కదా. దాన్ని కూడా మీరు లాక్కుంటున్నారా? కానీ అలాంటి దుస్సాహసం వలన ఏం లాభం చెప్పు? నా దుస్సాహసం వల్ల మార్పు వస్తుంది మహారాణి. ఆ మార్పు ఎప్పుడు బలిదానం కోరుతుంది. మొదటి బలిదానం నాదే అవుతుంది, నా వాళ్ళ కోసం. కర్ణా, సమయమే మార్పుని తెస్తుంది, మనుషులు కాదు నాయనా. బాబు, సరైన సమయం కోసం నిరీక్షించు. సమయం కాదు మహారాణి, సాహసం మార్పు తీసుకొస్తుంది. నేను నిర్ణయం తీసుకున్నాను బలిదానానికి. ఇంకా ఏ శక్తి నన్ను ఆపలేదు. ఒకవేళ మీ పుత్ర ప్రేమ నిజమే అయితే నాకు భయమనే వేడీలు కాదు, విజయానికి ఆశీర్వాదం ఇవ్వండి.
నేను నీకు ఈ ఆశీర్వాదం మాత్రమే ఇవ్వగలను. ఎప్పటి వరకు నువ్వు ధర్మ పక్షాన ఉంటావో విజయం నీ పక్షానే ఉంటుంది. కర్ణుడు నిజంగానే పితామహుల్ని కింద పడేస్తే అందులో అన్యాయమేముంది? మనకైతే అన్నిటికంటే పెద్ద బాధ పితామహులే కదా మావయ్య. రెండు నష్టాలు ఎదురవుతాయి పుత్ర. మొదటిది, హస్తినాపురం ప్రజల హృదయాల్లోంచి భయం తొలగిపోతుంది. మరి భయమే లేకపోతే రాజ్యాన్ని ఎలా పాలిస్తావు నువ్వు? లేదు. మరి రెండో నష్టం ఏంటంటే కర్ణుడిని పూజించడం మొదలు పెడతారు. మరి ఏ వ్యక్తిని అందరూ నెత్తిన పెట్టుకుంటారో ఆ వ్యక్తిని అదుపులో పెట్టడం అసంభవం అవుతుంది పుత్ర, అసంభవం. ఏ స్థితిలో అయినా సరే కర్ణుడు వసంత పంచమి రోజున గెలవకూడదు దుర్యోధన. లేదు. మనం చెయ్యాల్సిన పనేంటంటే కర్ణుడు ఆ రోజు తన రథంలో భీష్ముడిని కూర్చోపెట్టుకోకూడదు. కానీ అదెలా సాధ్యం అవుతుంది మావయ్య గారు? కర్ణుడు మంచి మనిషి. మరి ఓ మంచి మనిషి తనని తాను బలిచ్చుకోగలడు. తన వాళ్ళని బలిపీఠం ఎక్కించడు. లేదు. నా కాబోయే సామ్రాట్, మనం కూడా ఏదైనా అలాంటి మార్గాన్ని వెతకాలి కదా పుత్ర. ఆలోచనకు పదును పెట్టు దుర్యోధన. అన్నయ్య కర్ణ, ఇంకా వేగంగా, ఇంకా వేగంగా అన్నయ్య కర్ణ. మీలో ఎవరైనా ఊహించగలరా రేపు వసంత పంచమి రోజున మహామహితాత్ముడు భీష్ముడి పరిస్థితి ఎలా ఉంటుందో? రథంలో కూర్చోండి. ఆసక్తి ఉంది కర్ణ, కానీ ధైర్యం లేదు. పదండి. వృషాలి, నువ్వు ఈ రథంలో కూర్చోవడానికి వీల్లేదు. ఒకవేళ నీకేమైనా అయితే సాహసం చూపించు సారథి, దయ కాదు.
ఉత్తమం, అత్యుత్తమం. వసంత పంచమి ఉత్సవంలో నీ లక్ష్యం తప్పక నెరవేరుతుంది. మీ లక్ష్యం ఏంటి కర్ణ మహాశయ? జీవితాంతం కారాగారంలో ఉండడమేనా? మొత్తం హస్తినాపురం అంతటిని మీ శత్రువులుగా చేసుకోవడమేనా? లేదంటే మీ కుటుంబ ఆశల్ని పాడు చేయడమా? మాకైతే జీవితమే కారాగారం. శత్రుత్వం నీతి ఇంకా కలలు అపరాధం. రాకుమార అర్జున, అసలు వసంత పంచమి కేవలం ఆరంభమే. మరి దాని అంతం ఎవరు చేశారు? అంతం కూడా అన్నయ్య చేస్తారు. రాకుమార అర్జున, బహుశా మీకు మా అన్నయ్య యొక్క సామర్థ్యం గురించి తెలియదేమో. కానీ బహుశా మీకు కారాగారం మర్యాదలు తెలియదేమో. బేడీలతో బందీ అయిన సామర్థ్యం ఎందుకు? బలిదానం ఎప్పటికీ లాభాన్నే కలిగిస్తుంది రాకుమార అర్జున. కానీ కర్ణమహాశయ, బలించేది మేకల్ని కదా, సింహాన్ని కాదు. దయచేసి పితామహుల్ని అవమానించకండి. దానివల్ల మీకే హాని కలుగుతుంది, సమాజానికి ఎలాంటి లాభం ఉండదు. మీ మంచితనం నా గురించా లేక మీ పితామహులకు అవమానం జరగకుండా ఉండాలనా? అది నాకు తెలియదర్జునా. కానీ ఎప్పటికీ నా నిర్ణయం మారదు.